తో పోలింగ్ ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. పోలింగ్ సామగ్రిని సిబ్బందికి పంపిణీ చేస్తున్నారు. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు రేపు ఉదయం నుండి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఎన్నికలు జరుగుతాయి. 2582 మున్సిపల్ వార్డులు, 414 డివిజన్లలో ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. దాదాపు 10వ రోజు పాటు ఎన్నికల ప్రచారంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించిన అభ్యర్థులు ఇప్పుడు ఆఖరి ప్రయత్నాలు మునిగి తేలినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడున్న సమయంలో కూడా ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రత్యర్థులపై పైచేయి సాధించేందుకు ఎవరి పనిలో వారున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా వార్డులో పలుకుబడిన పెద్దలను, బస్తీ లీడర్లను తమ వైపు తిప్పుకునేందుకు లాబియింగ్లు దిగుతున్నట్టుగా టాక్. ఇక ఎన్నికలు జరుగుతున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో భద్రతా పరంగా కూడా పోలీసు అధికారులు చర్యలు చేపట్టారు. ఎలాంటి ఘర్షణలు, గొడవలకు తావు లేకుండా చూస్తున్నారు. గట్టి బందోబస్తును ఏర్పాటు చేసేందుకు వ్యూహాత్మకంగా ముందుకు వెళుతూ ఉన్నారు. సున్నితమైన ప్రాంతాలను గుర్తించిన పోలీసులు వాటిపై ప్రత్యేకమైన ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. మరికొన్ని గంటల్లో మొదలు కానున్న పోలింగ్ పై ఐ న్యూస్ జిల్లాల ప్రతినిధులు మరింతగా సమాచారం అందించిన రెడీగా ఉన్నారు. వారితో పాటు మా కలీగ్ న్యూస్ రూమ్ నుంచి కూడా సిద్ధంగా ఉన్నారు. రైట్ ఆశా, ఓవర్ టు యు. రైట్ బిందు, మీరు చెప్పిన విధంగా నిన్నటి వరకు మున్సిపల్ ఎలక్షన్ ప్రచార హోరుకు సంబంధించి ఫుల్ స్టాప్ పడింది. ఇప్పుడు అభ్యర్థులు ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు అయితే ఇవి నిజంగానే మున్సిపల్ ఎలక్షన్సా లేదంటే కనుక ఏదైనా మనకి స్థానిక సంస్థల ఎలక్షన్స్ కాకుండా అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ, పార్లమెంట్ ఎలక్షన్స్ కానీ జరుగుతున్నప్పుడు ఈ స్థాయిలో ప్రలోభాలు పార్టీలు ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం. కానీ ఇప్పుడు ఏకంగా తాయిలాలు చూస్తూ ఉంటే కనుక హద్దులు దాటి మరి వారికి గిఫ్ట్లు ఇస్తూ ఉండడం మనం చూస్తున్నాం. అది ప్రతి మున్సిపాలిటీలో కూడా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. అటు చుక్క, ముక్క, బిర్యానీ, కానుకలు, కొన్ని ప్లేసెస్లో అయితే బంగారం కూడా ఇస్తున్నారు అన్న టాక్ అయితే నడుస్తోంది. అసలు ఎంతవరకు ఏంటి, ఎక్కడ వీక్ గా ఉన్నారు, ఇవన్నీ కూడా నిన్నటి వరకు ప్రచారంలో ఒక పార్ట్ అయిపోయింది. ఇప్పటి నుంచి ఈ కొన్ని గంటలు చాలా క్రియాశీలకంగా ఉంటాయి. ఎందుకంటే పోల్ మేనేజ్మెంట్ ఏ పార్టీ ఎక్కువగా చేస్తుందో ఆ పార్టీకి ఎక్కువ ఎడ్జ్ ఉండే అవకాశం ఉంటుంది. అధికార పార్టీకి ఏదైతే ఎడ్జ్ ఉంటుందో, పోల్ మేనేజ్మెంట్ ఏ పార్టీ అయితే బలంగా చేస్తుందో ఆ పార్టీకి అయితే ఎక్కువ అవకాశాలు అయితే మెండుగా ఉంటాయి. కాబట్టి పోల్ మేనేజ్మెంట్ కి సంబంధించి ముందుకెళ్తున్న పార్టీలు. ఎస్, మనతో పాటు ఆదిలాబాద్ నుంచి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. రైట్ శ్రీనివాస్, నిన్నటి దాకా ఒక ఎత్తు, ఇప్పటి నుంచి ఒక ఎత్తు, మిగిలిన టైం ని చాలా పొదుపుగా వాడుకుంటున్నారు. ఇప్పటి వరకు ఓటర్ని ఇంటికెళ్ళి మాట్లాడడము, ఓటేయండి అని చెప్పడము, ఏం జరిగింది ఏంటని చెప్పి మాట్లాడారు. కానీ ఇప్పుడు తెర వెనుక ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి చర్యలు చేపడుతున్నట్టు తెలుస్తోంది. చాలా వరకు బహిరంగంగానే కార్యక్రమాలు కూడా మనం చూస్తున్నాం. కొన్ని చోట్ల చీరలు, బట్టలు, కానుకలు, బంగారం కూడా ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఏంటి డీటెయిల్స్? రేపు ఉదయం ఆడియో మ్యూట్ లో ఉన్నట్టుంది, ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి. ఆడియో. ఓకే, గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు ఇటు మున్సిపల్ ఎన్నికలు అయితే తుది ఘట్టానికి అయితే చేరాయి. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు అయితే పోలింగ్ అయితే జరుగుతుంది. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి 10 మున్సిపాలిటీలతో పాటు ఒక కార్పొరేషన్ కి అయితే ఎన్నికలు అయితే జరగనున్నాయి. ఇప్పటికే అధికార యంత్రాంగం అయితే పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. దాదాపుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 3206 వార్డులకు గాను ఇటు ఎన్నికలు అయితే నిర్వహించనున్నారు. 5000 పైచీలకు అయితే సిబ్బంది అయితే ఎన్నికలలో పాల్గొనున్నారు. ప్రస్తుతానికి మనం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ముల్కల్లో ఉన్న ఐజా కాలేజీలో ఉన్న రిసెప్షన్ పాయింట్ వద్ద ఉన్న మనకు అందుబాటులో అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య ఉన్నాయి. ఆయన అడిగి తెలుస్తుంది. సార్ చెప్పండి సార్, మంచిర్యాల జిల్లాకు సంబంధించి 4 మున్సిపాలిటీతో పాటు ఒక కార్పొరేషన్ కి అయితే ఎన్నికలు అయితే జరగనున్నాయి. పూర్తి స్థాయి సిబ్బందిని ఎంతమంది నియమించారు, ఇటు పోలింగ్ కేంద్రాల్లో ఎటువంటి ఏర్పాట్లు చేశారు? సో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంటే 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్స్ ఎన్నికలు నిర్వహించుకొని ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించారు. అందులో భాగంగా మనం మంచిర్యాల జిల్లాలో కూడా మున్సిపల్ కార్పొరేషన్ 4 మున్సిపాలిటీలకు మొత్తం 149 వార్డ్స్, తర్వాత 444 పోలింగ్ కేంద్రాల్లో కూడా మనం ఈ యొక్క మున్సిపల్ ఎన్నికలు రేపు పోలింగ్ చేసేదానికి నిర్వహించడం జరిగింది.
అందులో భాగంగానే ఈరోజు మరి మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కింద 265 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ 60 వార్డులు ఉన్నాయి. ఈ 265 పోలింగ్ కేంద్రాల్లో కూడా ఒక్కొక్క పోలింగ్ కేంద్రానికి ఒక పోలింగ్ కేంద్రంలో 1+4 అంటే 5 మంది చొప్పున సుమారు 3,000 మంది, అంటే ఇంక్లూడింగ్ పోలీస్ సిబ్బంది కూడా వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కు 3,000 సిబ్బంది ఈ ఎన్నికల్లో పాల్గొనడం జరుగుతుంది. ఈ రోజు ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏదైతే ఐజా కాలేజ్ వీళ్ళందరికీ కూడా వార్డ్ వైజ్ గా కేంద్రాలు కౌంటింగ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లో కౌంటర్స్ జరుగుతుంది. దీనికి రిటర్నింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ వాళ్ళందరూ వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళకి పోలింగ్ మెటీరియల్ కూడా ఇస్తున్నారు. ఇప్పుడిప్పుడే సుమారు ఒక 20-25% పోలింగ్ సిబ్బంది వచ్చింది. ఇంకో 1 అవర్ అందరూ కూడా వచ్చేస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళ మెటీరియల్ వెరిఫై చేసుకొని వీళ్ళు ఇక్కడ లోకల్ మున్సిపల్ కార్పొరేషన్ కాబట్టి మనకు మాక్సిమం డిస్టెన్స్ నర్స్పూర్ మున్సిపల్ ఏరియాలో అంటే ఒక 20 కిలోమీటర్ దూరం వరకు ఉంది. సో అది ఒకటే దూరం ఉంది, మిగతా అన్ని కూడా దగ్గరలో ఉంది. అందరు కూడా బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చిన పోలీస్ సిబ్బంది కూడా పోలీస్ వాళ్ళు కానీ అందరు కూడా పోలీస్ సిబ్బంది మెటీరియల్ తీసుకొని స్టార్ట్ చేయడం చేసుకొని ప్రాపర్ గా ఉండాలి చెక్ చేసుకుని వాళ్ళు ఉంటాయి వాళ్ళు. అదే విధంగా జిల్లాలో మిగతా మున్సిపాలిటీలలో కూడా అంటే బెల్లంపల్లి కానీ, కేతన్పల్లి కానీ, తర్వాత చెన్నూరు కానీ, లక్షపూర్ కానీ అక్కడ కూడా ఈ యొక్క ఈరోజు పోలింగ్ సిబ్బందికి మెటీరియల్ డిస్ట్రిబ్యూట్ చేసుకునేందుకు డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. లక్షపేటలో ఓల్డ్ ఇంప్యూటివ్ ఆఫీస్ లో అక్కడ డిస్ట్రిబ్యూషన్ కేంద్రం ఏర్పాటు చేసింది. అదేవిధంగా బెల్లంపల్లిలో కూడా జిల్లా పరిషత్ హై స్కూల్ అక్కడ డిస్ట్రిబ్యూషన్ కేంద్రం చేసింది. అదేవిధంగా కేతన్పల్లిలో కూడా ఈ సింగరేణి కాలేజ్ సంబంధించిన ఇండోర్ స్టేడియం ఏర్పడిందో అక్కడ ఈ డిస్ట్రిబ్యూషన్ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. చెన్నూరులో కూడా జిల్లా పరిషత్ హై స్కూల్లో ఒక డిస్ట్రిబ్యూషన్ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. సో అక్కడ కూడా డిస్ట్రిబ్యూషన్ అనేది ప్రాపర్ గా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ కూడా పోలీస్ సిబ్బంది ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు. వాళ్ళకు కూడా మాక్సిమం 1 o'clock లోపల అందరి సిబ్బంది రీచ్ అయితే వాళ్ళందరూ మెటీరియల్ తీసుకున్నాక భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం. భోజనాలు చేసి వాళ్ళు ఇక్కడ నుంచి వాళ్ళ యొక్క సంబంధిత పోలింగ్ కేంద్రానికి వాళ్ళకి కేటాయించిన బస్సులో వాళ్ళు వెళ్లాల్సిందిగా కోరుచున్నాం. దాదాపు ఇటు నిన్నటి వరకు ప్రచారాలు ఒక లెక్క సాగితే మరో కొన్ని గంటల్లో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో కూడా ప్రధాన పార్టీలు కావచ్చు, ఇతర పార్టీలు కూడా పోటీ చేసే అభ్యర్థులు కూడా ఓటర్లను ప్రలోభ పెట్టడానికి కూడా మద్యంతో పాటు డబ్బులు కూడా పంపిణీ జరుగుతున్నాయి. కొన్ని కూడా నిన్న ఈ రోజు మనకు కొన్ని సంఘటనలు అయితే చూసాము. కొంత మద్యంతో పాటు కూడా డబ్బు పట్టుబడ్డ పరిస్థితి ఉంది. ఇటు అభ్యర్థుల పైన కానీ ఇటు పంపిణీ చేసే వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఈ 24 గంటలు అయితే కీలకం సార్, ఎందుకంటే ఇటు పోలింగ్ ఉంది. ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? సో యాక్చువల్ గా మీరు అన్నట్టు పోలింగ్ ప్రచారం అనేది నిన్న 5 గంటల వరకే ముగిసడం జరిగింది. నిన్న రాత్రి కానీ ఈ రోజు రాత్రి వరకు మీరు అన్నట్టు చాలా క్రిటికల్ గా ఉండేది. అందుకొరకే మనం ఎఫ్ఎస్టీ టీమ్స్ ఉన్నాయి, ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఉన్నాయి, తర్వాత సిట్టింగ్ స్క్వాడ్స్ ఉన్నాయి, తర్వాత ఎంసీసీ టీమ్స్ కూడా ఉన్నాయి. పోలీస్ వాళ్ళతో కూడా తిరగడం జరుగుతుంది. మీరు అన్నట్టు ఎక్కడైనా ఈ అభ్యర్థులు ఈ ప్రలోభాలకు గురి చేస్తూ ఉన్నట్టయితే ఏదైతే ఉందో మా సిబ్బందికి అక్కడ ఎస్ఎస్టీ కానీ లేకపోతే మున్సిపల్ కమిషనర్ కానీ వాళ్ళకి తెలియజేసినట్టయితే ఇమీడియట్ గా మా సిబ్బంది అక్కడ దశపై అదే విధంగా ప్రాపర్ చెకప్ కూడా జరుగుతుంది. మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంటాయి అక్కడ నుంచి, పలానా దగ్గర డంప్ చేస్తుంది, పలానా దగ్గర ఇది డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది, లేకపోతే పలానా దగ్గర ఈ విధంగా మెటీరియల్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, ఓటర్ను ప్రలోభ చేసేటట్టు మెసేజ్ వస్తే దాన్ని బట్టి కూడా మా యొక్క టీమ్స్ ఏదైతున్నాయో ఆ టీమ్స్ ఇమీడియట్ గా పంపించి అక్కడ వెరిఫికేషన్ చేసి ఏదైనా ఉన్నట్టయితే ఇమీడియట్ గా సీజ్ చేయడం కూడా జరుగుతుంది. మీరు అన్నట్టు నిన్న క్యాష్ కానీ రిపోర్ట్ కానీ కొన్ని షేర్ల సీజ్ చేయడం జరిగింది. అదే విధంగా దాని మీద కూడా కేసెస్ కూడా బుక్ చేస్తారు అంటువాడి ఎక్కడైనా జరిగినట్టయితే అలాంటి ఏర్పాటు చేయడం. మంచిర్యాల జిల్లాకు సంబంధించి ఎన్ని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు మీరు గుర్తించారు? అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉండబోతుంది? పోలింగ్ ఏ రకంగా నిర్వహించబోతుంది? వెబ్ కాస్టింగ్ కావచ్చు, ఇతర. సో ఈసారి మనం అంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ యొక్క ఇన్స్ట్రక్షన్ ప్రకారం ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా మీరు అన్నట్టు క్రిటికల్ హైపర్ సెన్సిటివ్ ఉన్న పోలింగ్ కేంద్రాలు సుమారుగా ఒక 32 కేంద్రాలు మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ ప్రాంతాల్లో మనం ఈ మైక్రో అబ్జర్వర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మైక్రో అబ్జర్వర్ ఏం చేస్తారంటే ఒక లొకేషన్ లో 5 లేదా 7, 8 పోలింగ్ కేంద్రాలు ఉన్నటువంటి లొకేషన్ లో పర్టికులర్ గా అక్కడ వెబ్ కాస్టింగ్ ఉన్నా కూడా ఒక మైక్రో అబ్జర్వర్ ఏర్పాటు చేయడం జరిగిందంటే అక్కడ ఏదన్నా ఎక్కువ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి కాబట్టి ఏదైనా అంటువాడి ఇన్సిడెంట్ జరగకుండా ఉండేటందుకు, తర్వాత పబ్లిక్ కూడా ఎక్కువ మంది అక్కడ గ్యాదర్ అవుతారు కాబట్టి అటువంటి దాన్ని ఎలాంటి న్యూసెన్స్ జరగకుండా ఉండేటందుకు కూడా విత్ ప్రాపర్ పోలీస్ సిబ్బంది తోటి సఫిషియెంట్ పోలీస్ బంద్ ఏర్పాటు చేయడం జరిగింది, బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ ఎన్నికలకు అన్ని సఫిషియెంట్ బందోబస్తు ఏర్పాటు కూడా చేయడం జరిగింది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి సెక్షన్ అమలు ఉంది? యాక్చువల్ గా 100 meters రేడియస్ వరకు ఏదైతే ఉందో పోలింగ్ కేంద్రానికి అక్కడ ఎవరు కూడా దాని అవతలనే
ఎవరైనా క్యాండిడేట్స్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కానీ తాలూకు అక్కడే వాళ్ళ ఓటర్ ఫెసిలిటేషన్ ఏమైనా ఏర్పాటు చేసుకోవచ్చు. విత్ ఇన్ ది పోలింగ్ కేంద్రానికి దగ్గరలో ఉన్న 100 మీటర్స్ లోపల కూడా మనం అక్కడ హెల్ప్ లైన్ డెస్క్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్కడ మనకు సంబంధించిన బిఎల్ఓలు కానీ మా వార్డ్ ఆఫీసర్స్ కానీ కూడా ఉంటారు. ఎవరైనా బై ఇన్ కేసు, ఎందుకంటే ఒకే లొకేషన్ లో 7 పోలింగ్ కేంద్రాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు పోవాల్సినప్పుడు పిఎస్ నెంబర్ 135 136 అనేది వాళ్ళకి ఏమైనా ఐడెంటిఫికేషన్ జరగకుంటుంటే మన వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు చెప్తారు. కాబట్టి 100 మీటర్స్ అవతలనే వాళ్ళు ఎక్కడన్నా వాళ్ళు అంటే క్యాండిడేట్ వాళ్ళు పెట్టుకుంటే ఏర్పాటు చేసుకోవచ్చు. అదే విధంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. వీళ్ళు కూడా ఉంచాల్సిన జనాలు ఉండడానికి లేరు. అదే విధంగా ఇంకోటి ఏం చెప్తున్నాం అంటే ఈ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఎన్నికల్లో పోటీ చేసే వాళ్ళు మా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఈ రోజు సాయంత్రం ఇక్కడ చేరుకుంటారు కాబట్టి ఈ సాయంత్రం లోపల ఈ పోటీ చేస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పోలింగ్ ఏజెంట్ అపాయింట్ చేసుకునే అవకాశం ఉంది. సో కాబట్టి మరి కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా మా పోలింగ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ కు ఖచ్చితంగా వాళ్ళ డీటెయిల్స్ ఇస్తే వాళ్ళ యొక్క పోలింగ్ ఏజెంట్ ఏర్పాటు చేస్తారు, అపాయింట్ చేస్తారు. ఇది ఆశ. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగానైతే ఎక్కడికక్కడ పోలింగ్ సిబ్బందికి అయితే డిస్ట్రిబ్యూషన్ పాయింట్ల వద్దనైతే పోలింగ్ సామాగ్రిని అయితే ఇస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే కొంత ఓటర్లను ప్రలోభ పెట్టడానికి అయితే మద్యం మాంసంతో పాటు ఇటు చీరల పంపిణీ కూడా కొనసాగుతుందైనట్టు ఆరోపణలు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనైతే ఫ్లయింగ్ స్క్వాడ్, స్వెట్టింగ్ స్క్వాడ్ తోటి పూర్తి స్థాయిలో నిఘా పెట్టాం. ఎవరైనా అటువంటి ఘటనలకు పాల్పడితే వారిపై కేసులు నమోదు చేస్తామంటూ కూడా ఇటు అధికారులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. రేపు జరగనున్న ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో మున్సిపల్ పోర్ అయితే ప్రశాంత వాతావరణం కొనసాగడానికి అయితే ఎన్నికల అధికారులు అయితే పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే చేశారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మరి రేపు ఎలక్షన్స్ ప్రశాంతంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్తున్నారు అధికారులు. రేపు ఎలక్షన్ స్టార్ట్ అయిన తర్వాత చూద్దాం ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి ఏంటి. ఎందుకంటే సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా ఎక్కడ ఎటువంటి దాడులకు కానీ ఎటువంటి ఘటనలకు కానీ చోటు చేసుకుండా ఉండడానికి 144 సెక్షన్ అమల్లో ఉంటుందని చెప్పారు. దీనికి సంబంధించి ఎక్కడికక్కడ అన్ని ఏర్పాట్లు చేశామంటున్నారు. ఇప్పటికే సిబ్బందికి డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కూడా కొనసాగుతుంది. మరి కొద్దిసేపట్లో ఇది కూడా కంప్లీట్ అవుతుందని చెప్తున్నారు. ఒక పక్క మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ప్రజలు అంటే ఓటర్లు ఎవరైతే ఉంటారో ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ కూడా ఒక పక్క సన్నద్ధమవుతూ ఉంటే, మరొక పక్క చూసుకుంటే కనుక ఓటర్లను ప్రలోభ పెట్టడానికి చేస్తున్నటువంటి తాయిలాల పంపిణీ కావచ్చు, ప్రలోభ పెట్టడానికి చేసేటువంటి ప్రయత్నాలు కావచ్చు, పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఆ దిశగా ముందుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇంతకుముందు మా ప్రతినిధి శ్రీనివాస్ అధికారులు అడిగినప్పుడు కూడా లేదు, ఇప్పటికే చాలా మంది మీద యాక్షన్ తీసుకున్నాం, కేసులు కూడా నమోదు చేశాం, ఎవరైనా ఈ విధంగా పంపిణీ చేస్తున్నట్టు మా వరకు తీసుకొస్తే, మా సిబ్బందికి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే కనుక వారి మీద కూడా యాక్షన్ తీసుకుంటాం, ఇప్పటికే చాలా వరకు నగదును కూడా పట్టుకున్నాం, సీజ్ చేస్తామని చెప్తున్నారు. అయినప్పటికీ ఈ రోజు అంటే ఈ రోజు నైట్ వరకు, రేపు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ రోజు నైట్ వరకు కూడా ఈ ప్రలోభాలకి ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ఎంతవరకు కట్టుదిట్టం చేస్తారు, ఏ విధంగా ముందుకెళ్తారనేది పంచాయతీ ఎలక్షన్స్ లో మనం చూసాం, ఒక స్థాయి వరకు నడిచింది. ఏదైతే ఫలితాలు వచ్చిన తర్వాత సర్పంచులు కూడా బయటకు వచ్చి మేము డబ్బు పంపిణీ చేస్తాము, మేము గెలవలేదు, మీరు మాకు ఓటు వేయలేదు కాబట్టి వెనక్కి ఇచ్చేయండి అని చెప్పి బహిరంగంగానే మాట్లాడినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. రైట్, నల్గొండ జిల్లాలో కూడా మున్సిపల్ ఎన్నికల పోరుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టుగా తెలుస్తుంది. అక్కడ ఎన్నికల అధికారులతో మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, ఓవర్ టు యు. కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ మొదలు కానుంది. ఆ నేపథ్యంలోనే ఇటు ఎన్నికల్లో పోలింగ్ సంబంధించి విధుల్లో పాల్గొనేటువంటి అధికారులకు పోలింగ్ సామాగ్రిని పంపిణీ చేసేటువంటి ప్రక్రియ కూడా కొనసాగుతుంది. ఈ ప్రక్రియ మరి కాసేపట్లో కూడా ముగియనుంది. ఎవరైతే అధికారులు ఉన్నారో పోలింగ్ సంబంధించి రేపు ఉదయం 6 గంటల వరకు కూడా ఆయా పోలింగ్ కేంద్రాలకు పంపేందుకు కూడా అధికార యంత్రాంగం అయితే సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 17 మున్సిపాలిటీలు, అదేవిధంగా ఒక కార్పొరేషన్ సంబంధించి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి ఆ పోలింగ్ సామాగ్రిని పంపిణీ చేస్తున్నటువంటి అధికారులు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఎటువంటి ఏర్పాట్లు చేశారు రేపు పోలింగ్ సందర్భంగా? రేపు జరగబోయేటువంటి 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికల కోసం నల్గొండ జిల్లాకు సంబంధించి ఒక కార్పొరేషన్, ఇప్పుడు మనం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ డిస్ట్రిబ్యూషన్ షెడ్ వద్ద ఉన్నాం. దాంతోపాటుగా 6 మున్సిపాలిటీలు ఉన్నాయి. మొత్తం నల్గొండ జిల్లాలో 6 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ సంబంధించి 162 వార్డులు ఉన్నాయి, 475 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ 475 పోలింగ్ కేంద్రాల్లో ఒక 66 సమస్యాత్మకంగా ఉన్నాయని పోలీసు వాళ్ళ రిపోర్ట్ ఉంది. అక్కడ మాత్రం కలెక్టర్ గారి ఆదేశాల వరకు బయట కూడా వెబ్ కాస్టింగ్తో పాటు లోపల మైక్రో అబ్జర్వర్స్ను నియమించడం జరిగింది. ఇప్పుడు నల్గొండ కార్పొరేషన్ సంబంధించి 48 వార్డుల్లో 199 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. మొత్తం 1,42,000 మంది ఓటర్లు ఉన్నారు. వీటిలో
73,000 మంది మహిళలు అయితే 68,000 మంది పురుషులు ఉన్నారు. ఈసారి పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్య 5,000 సుమారుగా నల్గొండ కార్పొరేషన్లో ఉన్నది. దీనికి సంబంధించి 1000 పైచీలకు పోలింగ్ సిబ్బంది ఉంది. ఒక్కో పోలింగ్ కేంద్రంలో ఒక పీఓ, ఒక ఏపీఓ, ఇద్దరు ఓపీఓస్ ఉంటారు. వీటితో పాటుగా పోలింగ్ కేంద్రం మీద పటిష్టమైన బందోబస్తు కోసం నల్గొండ కార్పొరేషన్ సంబంధించి 400 పైచీలు పోలింగ్ సిబ్బందిని నియమించడం జరిగింది. మీ ద్వారా ఓటర్లకు చేసే విజ్ఞప్తి ఏంటంటే ఎస్ఈసి మరియు గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అందరూ బూత్ లెవెల్ ఆఫీసర్ల ద్వారా పోలింగ్ స్లిప్పులు పంచడం జరిగింది. ఎవరైనా అందుబాటులో లేని వాళ్ళకు కూడా రేపు ఆ పోలింగ్ కేంద్రాల వద్ద బిఎల్ఓస్ కూర్చొని ఉంటారు. 100 మీటర్ల బేర వద్ద వారు కూర్చొని బూత్ లెవెల్ ఆఫీసర్ల ద్వారా ఎవరికైనా పోలింగ్ స్లిప్ రాకపోతే అక్కడ కూడా తీసుకోవచ్చు. ఎస్ఈసి ఈసారి నిర్దేశించినటువంటి 18 ఓటర్ గుర్తింపు కార్డులలో ఏదో ఒకటి తీసుకొని వస్తే పోలింగ్ కేంద్రం వద్ద మనం ఓటుకు అనుమతిస్తాం. వారు ఒరిజినల్ తీసుకురావాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను. రేపు సుమారుగా 7 గంటలకు ఖచ్చితంగా పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు కూడా ఉంటుంది. ఓటర్లు అందరూ కూడా పట్టణ ప్రాంతాల్లో ఉన్నవారు 100% ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా ఎస్ఈసి ఆదేశాలు ఉన్నాయి. పౌరులకు కూడా పట్టణ ప్రాంతంలో ఉన్న ఓటర్లు కూడా గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మా మున్సిపల్ కమిషనర్లు విస్తృతమైన ప్రచారం చేశారు. వారికి సంబంధించినటువంటి వాహనాల ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా చేస్తూ బూత్ లెవెల్ ఆఫీసర్లు ఇచ్చినటువంటి పోలింగ్ స్లిప్లతో పాటుగా మేము కూడా హోర్డింగ్స్ ఏర్పాటు చేసి అన్ని 6 మున్సిపాలిటీలు కార్పొరేషన్లో కూడా మేము విస్తృతంగా ఓటర్లు ఓటు హక్కులో పాల్గొనే విధంగా చర్యలు తీసుకున్నాం. సార్, ఈసారి తొలిసారిగా కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఎంతమంది సిబ్బందిని వినియోగిస్తున్నారు, అధికారులకు ఎటువంటి ఆదేశాలు ఇచ్చారు, ఏ సమయం వరకు చేరుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు? ఇప్పుడు మీరు ఇక్కడ పోలింగ్ కేంద్రం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ మున్సిపల్ కార్పొరేషన్ నల్గొండ ఆర్జాలవాయిలో ఉన్న పాలిటెక్నిక్ గ్రౌండ్లో ఉన్నారు. మా ఒక్కొక్క పోలింగ్ దాదాపుగా కార్పొరేషన్ అయినట్టుగానే పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల సంఖ్యను బట్టి మేము పోలింగ్ సిబ్బంది నియమిస్తూ ఉంటాము. ఈ పోలింగ్ సిబ్బందిలో ఒక పీఓ, ఒక ఓపీఓ, ఇద్దరు ఓపీఎస్ ఉంటారు. వారితో పాటుగా బయట బిఎల్ఓతో పాటుగా 48 వార్డులకు సంబంధించినటువంటి 199 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి ఆయా పోలింగ్ లొకేషన్లో మున్సిపల్ కమిషనర్ గారు కలెక్టర్ గారి ఆదేశం మేరకు ఒక లొకేషన్ ఐడెంటిఫికేషన్ ఆఫీసర్ని పెట్టారు. వారు కలెక్టరేట్లో ఉన్న పోలీస్ కంట్రోల్ రూమ్కు అదేవిధంగా ఈ బూతులకు కూడా సమన్వయకర్తగా ఉంటారు. మరి ఇవి మేము తీసుకున్నటువంటి చర్యలు. సార్, మీరు చెప్పండి సార్, పట్టణ వ్యాప్తంగా ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు, అక్కడ ఎటువంటి అధికారులకు ఎటువంటి ఆదేశాలు ఇచ్చారు? పట్టణ వ్యాప్తంగా 199 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. దాంట్లో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 64 గుర్తించడం జరిగింది. అక్కడ లోపల వెబ్కాస్టింగ్తో పాటు బయట కూడా వెబ్కాస్టింగ్ కోసం కెమెరాలు ఏర్పాటు చేశాం. దీనితో పాటు అదనంగా పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేశాం. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుని ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా అన్ని చర్యలు కూడా తీసుకున్నాం. దానిలో భాగంగా రాష్ట్ర ఎన్నికల సంఘం యొక్క ఆదేశాల మేరకు ఓటర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పలు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ప్రధానంగా మైక్ అనౌన్స్మెంట్ ద్వారా కానీ, సోషల్ మీడియా ద్వారా కానీ, మీడియా ద్వారా కానీ అన్ని రకాలుగా ప్రజల్ని అవేర్ చేసి తమ ఓటు హక్కును విధిగా ఉపయోగించుకునే విధంగా గతంలో కంటే ప్రస్తుతం ఎక్కువగా ఓటింగ్ శాతాన్ని పెంచే విధంగా అవసరమైన అన్ని చర్యలు కూడా తీసుకున్నాం. సో ఇది మొత్తానికైతే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మరికొన్ని గంటల్లో జరిగేటువంటి పోలింగ్ సంబంధించి అధికార యంత్రాంగం అయితే అన్ని ఏర్పాట్లు చేసింది. ఇక్కడ పోలింగ్ సంబంధించినటువంటి మెటీరియల్ కూడా పంపిణీ చేస్తూ ఉన్నారు. వీరు రేపు ఉదయం 6 గంటల వరకు పోలింగ్ కేంద్రానికి చేరేలా కూడా అన్ని ఏర్పాట్లు చేశామని కూడా అధికారులు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ రాజుతో కిరణ్ ఐన్యూస్, నల్గొండ. చేసినట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి కరీంనగర్ నుంచి ప్రశాంత్ సిద్ధంగా ఉన్నారు. ప్రశాంత్, ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టేనా? ఇప్పటికే సిబ్బందికి ఎన్నికల సామాగ్రిని కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? అట్ ద సేమ్ టైం ప్రలోభాలను అరికట్టడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అధికారులు? ప్రశాంత్, ఎన్నికల ఏర్పాట్లకి సంబంధించి కూడా ప్రధానంగా అన్ని ఏర్పాట్లు చేస్తాం. ప్రస్తుతం కాలేజ్ గ్రౌండ్ లో ఉన్నాము. ఇక ఈ 2 కార్పొరేషన్లకి అదే విధంగా 13 మున్సిపాలిటీలకు సంబంధించి కూడా రేపు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇక మెటీరియల్ కి సంబంధించి కూడా డిస్ట్రిబ్యూషన్ జరుగుతా ఉంది. మనం చూస్తా ఉన్నాం విజువల్స్ లో. దాదాపు కరీంనగర్ కి సంబంధించి దాదాపు 477
పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. అయితే ఏదైతే హుజరాబాద్, అదేవిధంగా చొప్పదండి, అదేవిధంగా ఇటు కరీంనగర్, అదేవిధంగా జమ్మికుంటకు సంబంధించి కూడా ప్రధానంగా అధికారులంతా వచ్చారు. వారి యొక్క సామాగ్రిని పరిశీలించి తీసుకెళ్లే పరిస్థితి కనబడతా ఉంది. మొత్తానికైతే ఏర్పాట్లకి సంబంధించి కూడా రేపు ఉదయం 7 గంటల నుండి 5 గంటల వరకు, సాయంత్రం 5 గంటల వరకు ఎలక్షన్ అంటే పోలింగ్ జరగబోతా ఉంది. దానికి సంబంధించి కూడా అందరూ వచ్చి ఇటు బ్యాలెట్ పేపర్లు కావచ్చు, బ్యాలెట్ బాక్సులకు సంబంధించి కూడా ప్రధానంగా అన్ని కూడా వారు తీసుకెళ్తున్న సందర్భం కనబడుతుంది. ఇక ఏర్పాట్లకు సంబంధించి కూడా కమిషన్ ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఏర్పాట్లకు సంబంధించి సో మొత్తంగా అక్కడ సమ్ టెక్నికల్ ఇష్యూ కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే అక్కడ ఎలక్షన్ అధికారులు అందరూ కూడా ఉన్నారు కాబట్టి సిగ్నల్స్ అనేది కాస్త తక్కువగా ఉండడం వల్ల కాల్ అయితే మనకి అంత క్లారిటీగా లేదు. ఎస్, మెదక్ నుంచి మా ప్రతినిధి క్రాంతి సిద్ధంగా ఉన్నారు. అక్కడ ఎంతవరకు ఏర్పాట్లు జరిగాయి ఏంటనే విషయాలు తెలియజేయడానికి. రెడ్ క్రాంతి, ఎలక్షన్ సంబంధించి ఏర్పాట్లు ఎంతవరకు జరుగుతున్నాయి? ఎన్నికల మెటీరియల్ ఏదైతే ఎలక్షన్ మెటీరియల్ ఉంటుందో డిస్ట్రిబ్యూషన్ సంబంధించి అంతా కంప్లీట్ అయినట్టేనా? రేపటికి సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకునేటైనా సమస్యాత్మక ప్రాంతాలకు సంబంధించి, వెబ్కాస్టింగ్ సంబంధించి ఇవన్నీ అట్ ద సేమ్ టైం ప్రలోభాలు కూడా అదే స్థాయిలో అభ్యర్థులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది అనేక రాజకీయ పార్టీలకు సంబంధించి కూడా. దాన్ని కంట్రోల్ చేయడానికి ఈసీ ఎటువంటి చర్యలు చేపడుతుంది? డీటెయిల్స్ ఏంటి? ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 19 మున్సిపాలిటీలు ఎన్నికలు జిల్లాలో జిహెచ్ఎంసీ మున్సిపాలిటీకి ఇంకా పాలకవర్గం సంగారెడ్డి జిల్లాలో 11 మున్సిపాలిటీలకి, మెదక్ జిల్లాలో 4 మున్సిపాలిటీలకి, సిద్దిపేట జిల్లాలో 4 మున్సిపాలిటీలకి ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో ఉన్న మున్సిపాలిటీకి సంబంధించి ఎన్నికల సామాగ్రి పంపిణీ చేస్తూ ప్రస్తుతం మనం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో తారా డిగ్రీ కార్యాలయంలో ఇక్కడ సంగారెడ్డి మున్సిపాలిటీకి సంబంధించి ఎన్నికల సామాగ్రి చేస్తుంది. ఇప్పటికే మొత్తం ఆ పోలింగ్ సిబ్బందిని మొత్తం పిలిపించారు. ఆ పోలింగ్ సిబ్బంది మొత్తం కూడా వచ్చి వాళ్ళ ఆ పోలింగ్ స్టేషన్ల వారీగా ఇప్పటికే సామాగ్రి అప్పగించారు. దాని తర్వాత వీళ్ళందరినీ ప్రత్యేకంగా రూట్లుగా ఏర్పాటు చేశారు. కొన్ని పోలింగ్ సెంటర్లు కలిపి రూట్లుగా ఏర్పాటు చేశారు. ఆ రూట్లని పోలీస్ ఎస్కార్ట్ ద్వారా తీసుకుని వెళ్తున్నారు. అంతేకాకుండా ప్రతి సెంటర్ లో కూడా ఈ రోజు సాయంత్రానికే చేరుకొని అన్ని కూడా సెట్ చేస్తుంది. ఉదయం 7 గంటల నుంచి పోలీస్ ప్రారంభం కానుంది. దాని తర్వాత ఎక్కడ ప్రతి వార్డులో కూడా 7 నుంచి 800 ఓటర్లకు ఒక పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారు. ఎందుకంటే అది బ్యాలెట్ పేపర్ ద్వారా నిర్వహించడం కాస్త స్లోగా జరుగుతుంది ఈ ప్రక్రియ. అందుకని ఎక్కడ ఆలస్యం కాకుండా ఓటర్లు ఓటు వేసుకోవడం కోసం లైన్ లో వేచి ఉండాల్సిన పరిస్థితి లేకుండా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా ప్రతి చోట కూడా ఆ ఫోన్లను లోపలికి ఎలో చేయకుండా ఫోన్లని పక్కన పెట్టేందుకు ఏర్పాటు చేశారు. ఓటర్ల ఫోన్లని భద్రపరుచుకునేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. దాని తర్వాత ప్రధానంగా మనం చూసినట్లయితే ప్రతి పోలింగ్ కేంద్రాన్ని కూడా నిరంతరం వెబ్కాస్టింగ్ చేసి ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా సరైన ఆధారాల కోసం వెబ్కాస్టింగ్ చేస్తున్నారు. దీంతో పాటు పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ పెట్టారు. ప్రత్యేకంగా 100 మీటర్ల పోలీస్ స్టేషన్ నుంచి 100 మీటర్ల వరకు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగిన ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రలోభాలకు గురి చేయకుండా ఇప్పటికే మనం చూడొచ్చు. రాత్రి మెదక్ మున్సిపాలిటీ పరిధిలో చాలా గొడవలు జరిగాయి. ఏకంగా ఎమ్మెల్యే మైనపల్లి హనుమంతరావు వాహనం మీద దాడి జరిగింది. ఒక వార్డులోకి డబ్బులు పంచడానికి వచ్చారంటూ ప్రత్యర్థి వర్గాలు ఆయన వాహనం మీద దాడి చేసి కారు అద్దాలు తలపెట్టారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రలోభాలు జరగకుండా అధికారులు ఇటువైపు పోలీసులు గారు ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఇవన్నీ కూడా విస్తృతంగా తిరుగుతున్నాయి. వాటిని ఎక్కడ కూడా అటు అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ ఎలక్షన్ నిబంధనల్ని అధిగమించి పనిచేయకుండా వీళ్ళు తగు జాగ్రత్తలు తీసుకుంటారు. మొత్తానికైతే మొత్తం సర్వం సిద్ధమైంది. మరికొద్ది సేపట్లో అంటే భోజనం చేసిన తర్వాత ఇక్కడ నుంచి సిబ్బంది అంతా కూడా తమ పోలింగ్ సామాగ్రిని తీసుకుని ఆయా పోలింగ్ కేంద్రాలకు వెళ్ళనున్నారు. ఇది పరిస్థితి. రైట్ క్రాంతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా ప్రలోభాలను చెక్ పెట్టడానికి ఈసీ అయితే అన్ని ఏర్పాట్లు చేస్తాము, అనేక చర్యలు తీసుకున్నాము, నగదుని సీజ్ చేస్తాము అని చెప్తున్నారు. కానీ తెర వెనుక జరిగేవన్నీ జరుగుతున్నాయి. ప్రలోభాలకు గురి చేస్తున్నారు. అటు మందు, బిర్యానీ, అవసరమైతే కనుక చీరలు, బంగారం
ఎవరి స్థాయి వారిది. ఏదైతే పెద్దవాళ్ళకి ఈ కేటగిరీలో మనం తక్కువగా ఉన్నాం, ఈ డివిజన్ లో తక్కువగా ఉన్నాం, ఈ వార్డులో తక్కువగా ఉన్నాం, ఈ వార్డులో బలం పెంచుకోవాలి, లేదంటే ఈ నాయకులను మనం ప్రసన్నం చేసుకుంటే కనుక ఈ వర్గానికి సంబంధించినటువంటి ఓటర్లు మన పార్టీకి ఓటేస్తారు. ఈ విధమైన సమీకరణాలన్నీ కూడా గ్రౌండ్ లెవెల్ నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈవినింగ్ వరకు కూడా ఎటువంటి ప్రలోభాలకి ఓటర్ ఆకర్షితుడు కాకుండా ఎలక్షన్ కమిషన్ ఎంతవరకు చర్యలు తీసుకుంటుంది అనేది ఒక ఎత్తు అయితే, రేపు ఎలక్షన్స్ ప్రశాంత వాతావరణంలో జరగడానికి అటు 116 మున్సిపాలిటీలు 7 మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించి ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి అటు సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా కట్టుదిట్టంగా సిబ్బందిని ఏర్పాటు చేశారు, భద్రతను ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్. ఓటర్ ప్రశాంతంగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు ఎలక్షన్స్ అధికారులు, ఆఫీసర్స్.